నమస్తే తాత. నమస్తే తాత. ఏం పేరు? కిషోర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? ఇక మా గడ్డి కోసుకుంటుంటాం. గడ్డి కోసుకొని అమ్ముతా ఉంటారా? లేదమ్మా, గేదెలకు సరే, పెమ్మసాని గారు తెలుసా నీకు? తెలియదండి. చంద్రబాబు నాయుడు గారు తెలుసా? తెలుసండి. ఓటు వేసారా? వేసారు. మరి ఎట్టుంది ప్రభుత్వ పాలన? బాగానే ఉంది. బాగానే ఉంది. గిట్టుబాటు ధరలు ఎత్తనాయా? ఏం రావట్లేదమ్మా, ఏం రావట్లేదు. రూపాయి అరగమ్మ గవర్నమెంట్ సొమ్ము. రూపాయి అరగ మా కష్టమైందా మేము. రూపాయి అరగమ్మ అసలు. పింఛన్లు కానీ ఏదో మొన్న ఏదో పండగ ఇచ్చారంట, ఏమి ఎరగమరా, ఏమి ఎరగమ్మ. కేజీ పందారం మటుకు ఇచ్చారా, అన్ని బియ్యం ఇచ్చారమ్మా, అంతవరకు ఏమి ఎరగ. మా కష్టం మా చూడు చేతులు పోవాలి, కష్టపడేది కానీ ఏమి ఎరగ. మాకేం తెలీదమ్మా, మాకేమీ లేదు. తెచ్చుకో ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, లేనివాళ్ళకి లేదమ్మా. లేనివాళ్ళకి అసలు ఏమి లేదురా. ఆ గడ్డి కొద్ది గేదెలు మేము కూడా బతుకున్నాం. సారీ అమ్మా. మేడం నమస్తే. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు రాజలక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మేడం చెప్పండి, పెమ్మసాని గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన బాగా చేస్తాడు. ఏదైనా అనుకున్నాడంటే అది పని అయిపోయేంత వరకు మాత్రం పక్కాగా నిలబడి ఒక ప్లాన్ ప్రకారం చేస్తాడు. ఇబ్బంది లేదు. ప్లాన్ అమల్లోకి వస్తుంది అంటారు. చాలా చాలా బాగుంది. ఓకే మేడం, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్కి? ఏమీ లేదు, కాకపోతే ఫ్రీ బస్సుల గురించే కొంచెం ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్. దాని గురించి కొంచెం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్స్ట్రా బుక్సెస్ అట్లా అలవాట్ చేస్తాం. అవును, పాపం లేడీస్కి ఫ్రీ అంది బాగానే ఉందిలే, కానీ దానివల్ల స్టూడెంట్స్ కాస్త చిన్నపిల్లలు ఇళ్ళకెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది, చేయడం పడుతుంది కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంది అంతా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కొంచెం దగ్గర ఓకే స్టార్ట్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? సురేష్ అండి. సురేష్ గారు, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన చేస్తుందండి. రోడ్ల విషయంలో కానీ, పంచాయతీ విషయంలో కానీ, ఏ విషయంలో చాలా ముందంజలో ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా స్పీడ్గా అన్నీ ఫాలోఅప్ చేస్తున్నారు. పింఛన్లు కానీ ఒకేసారి పెంచడం, అలా ప్రతిదీ చాలా చక్కగా చేస్తున్నారు. అంతా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే సార్, మీ పేరు? వంశీ. వంశీ గారు చెప్పండి, పెమ్మసాని గారి పరిపాలన పనితీరు ఎలా అనిపిస్తుంది? మాది ఊరు కాదు. ఏ ఊరండి? నసరాపేట. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? పర్లేదు. డెవలప్మెంట్ అంతా కనిపిస్తుందా? మీరేమైనా షేర్ చేయాలనుకుంటున్నారా గవర్నమెంట్కి? ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ మీ పేరు? వెంకటేశ్వర అమ్మ. సార్ చెప్పండి, పెమ్మసాని గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? పెమ్మసాని గారి పనితీరు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రావు గారు. బాగానే ఉందమ్మా. ఆయన ఫస్ట్ నుంచి డెవలప్మెంట్ అంతా కనిపిస్తుందా? ఆయన వల్ల మన ఓవర్ బ్రిడ్జి కూడా ఇప్పుడు మేము చిన్నప్పుడు సైకిల్ వేసుకొని తిరిగిన వాళ్ళం మేము అదంతా. అది ఇప్పుడు ఓకే అయిందంటే చాలా కృషి చేస్తున్నారు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సార్ మీ పేరు? సాంబశివరావు అండి. సార్ పెమ్మసాని గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా. అంతా బాగుంది. డెవలప్మెంట్స్ అంతా కనిపిస్తున్నాయా? మీరే అన్న గవర్నమెంట్కి విన్నపించుకోవాలనుకుంటున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, మాకు అలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఉందా? అవన్నీ ఏం లేదమ్మా, అంతా బాగుంది. ఆల్ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఎవరు? సార్ మీ పేరు? పెమ్మసాని గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. డెవలప్మెంట్ అంతా కనిపిస్తుందా? బ్రహ్మాండంగా. మీరేమన్నా గవర్నమెంట్కి వినిపించుకోవాలనుకుంటున్నారా? నాకేం తెలియదు, మాట్లాడటం రాదు బాగా. ఏం తెలియదు. మీరేమన్నా ఇలా ఈ పని చేస్తే బాగుంటుంది, బస్సులో ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమన్నా చెప్పండి. ఏం మనం ఏం చెబుతాం, వాళ్ళకన్నా మనకు ఎక్కువ ఏం తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పెమ్మసాని గారు ఒక్కడే పరిపాలిస్తున్నారా, బీజేపీ వాళ్ళు పరిపాలిస్తున్నారా? సార్ కూటమి ప్రభుత్వ పాలన బాగుంది. పెమ్మసాని గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మన గుంటూరులో? మనకు తెలియదమ్మా, అసలు తెలియదు. కొన్ని కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగలేదు. బాగలేదు. ఎక్కడ ఫ్లాప్ అయ్యారంటారు? ఎక్కడ ఫ్లాప్ అయ్యారో అక్కడ తెలుసుకుని వాళ్ళకి తెలుసు, తెలియనట్టుగానే ఉంటుందిలే. సర్లే, వాళ్ళకన్నీ తెలుసు, మీకైతే నచ్చలేదు. నచ్చలేదు. పోనీ గత ప్రభుత్వంలో మీకేం నచ్చిందో చెప్పండి. గత ప్రభుత్వంలో మీకేం నచ్చిందో చెప్పండి సార్. మీకేం నచ్చలేదు చెప్పు గత ప్రభుత్వంలో. మీరు చెప్పండి, అంటే మీరు కంపేర్ చేస్తుంటారు కదా గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి. సో గత ప్రభుత్వంలో మీకేం నచ్చింది, ఈ ప్రభుత్వంలో ఏమీ నచ్చలేదు? ఏమి నచ్చలేదంటారా? ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఏం కూడా. గత ప్రభుత్వం అన్ని అమలు చేసింది. చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.